ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టౌన్ పార్టీ అధ్యక్షులు ఆయిబ్ ఖాన్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి పివి సురేష్ గారికి, అలాగే కౌన్సిలర్ కోటేశ్వరరావు గారికి, గంధం కోటేశ్వరరావు గారికి, అలాగే సౌదాగర్ జానీ భాషా క్లస్టర్ ఇన్ఛార్జి గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గోల్డ్ కర్మిల గారికి, డైరెక్టర్ సుబానీ గారికి, సుబానీ ఖాన్ గారికి, మా లాయర్ సిద్ధయ్య గారు, మా ఆత్మీయ సోదరులు లాయర్ సిద్ధయ్య గారికి, టౌన్ నాయకులు ఫరీద్ గారికి, యూనిట్ ఇన్ఛార్జి మురళి గారికి, వార్డు అధ్యక్షులు 2వ వార్డు అధ్యక్షులు ఏకో నారాయణ గారికి, సీనియర్ నాయకులు ఆదిరాములు గారికి, అలాగే షబ్బీర్ గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 2వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి షేక్ పుల్లయ్య సాహెబ్ గారికి, మేరయ్య గారికి, బాల హుస్సేన్ పీరా గారికి, బుజ్జి హుస్సేన్ పీరా గారికి, శివనాగుల్ మీరా గారికి, అలాగే చిన్న శివనాగుల్ మీరా గారికి, హుస్సేన్ పీరా గారికి, అలాగే వారితో పాటు ఈరోజు కార్యక్రమంలో చేరినటువంటి ప్రవీణ్ కుమార్, అలాగే మహేష్, సీఎం చంద్ర, షేక్ జగన్, షేక్ షాజాన్, అలాగే బి జాషువా, అలాగే జస్వంత్, రమేష్ అందరు కూడా పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు. అలాగే రహమతుల్లా, రసూల్, అరవింద్, అలాగే చాందు, మస్తాన్ గారికి, విష్ణు, లోకి, వీళ్ళందరూ ఈరోజు పార్టీలో చేరినందుకు వైసీపీ పార్టీ నుండి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వీరందరినీ అభినందించాలని కోరుతున్నా. మరి దీనికి వీళ్ళందరూ పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీలో వీళ్ళకి కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే భవిష్యత్తులో పట్టణ అభివృద్ధికి, ఆ వార్డు యొక్క అభివృద్ధికి వీళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా. ఖచ్చితంగా రానున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఈ వినుకొండ మున్సిపాలిటీని, నియోజకవర్గాన్ని, అలాగే 2వ వార్డుని కూడా మరి సమగ్ర అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు వైసీపీలో అభివృద్ధి జరగలేదు. వైసీపీ ప్రభుత్వం పేదలకి చాలా నిరాశ నిస్పృహ మిగిలించింది, పేదల్ని మోసం చేసిందని చెప్పేసి మళ్ళీ గతంలో తెలుగుదేశం పాలన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని ఈరోజు మళ్ళీ వాళ్ళు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి అందించలేకపోయింది, ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. వాళ్ళు గతంలో చంద్రబాబు గారు బాగా చేశారు, చంద్రబాబు గారి పాలనలో అభివృద్ధి జరిగింది, అందుకే మేము తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈ విధంగా పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. క్లస్టర్ ఇన్ఛార్జి పివి సురేష్ గారు వీరి చేరికకి ఎంతో కృషి చేసిన ఇవ్వలేకపోయింది, వాళ్ళు గతంలో చంద్రబాబు గారు బాగా చేశారు, చంద్రబాబు గారి పాలనలో అభివృద్ధి జరిగింది, అందుకే మేము తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈ విధంగా పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. క్లస్టర్ ఇన్ఛార్జి పివి సురేష్ గారు వీరి చేరికకి ఎంతో కృషి చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే డైరెక్టర్ సుబానీ, అలాగే సుబానీ ఖాను, మరి వీళ్ళందరూ కూడా గోల్డ్ కర్మిల్లా, వీళ్ళు కూడా వీళ్ళందరినీ కూడా పార్టీలో తీసుకురావడానికి కోసం మరి కృషి చేశారు, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయిబ్ ఖాన్ గారు టౌన్ అంతా కూడా అనేక చోట్ల పార్టీలో చేర్చడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రానున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని సమగ్రమైన అభివృద్ధి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటాము, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తామని.